ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేయును. పిల్లరా, మరి అనారోగ్యం ఒకవేళ నీ జీవితంలో నేను స్వస్థత పొందుకోలేను, నేను చనిపోతాను, ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాలేను, ఈ సమస్య నుంచి, ఈ వ్యాధి నుంచి నేను బయటికి రాలేను, ఈ ఉద్యోగం నేను పొందుకోలేను, ఈ అప్పుల బాధ నుంచి నేను విడిపించబడలేను అని భయంతో వ్యాధంతో కుంగిపోతున్నావా? అయితే దేవాతి దేవుడు బైబిల్ గ్రంథంలో రోజుకి ఒకసారి తన వాగ్దానాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. భయపడవద్దు అని 366 సార్లు ప్రతిరోజు తన ప్రజలైన వారిని తన మాట ద్వారా ఆయన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి మీ భయాలను ఆయన తొలగించి నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువు చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం ప్రభువా, ఈ ప్రార్థనకి వచ్చినటువంటి కుటుంబాలు ఆయన వారి భయాలను, వారి వ్యాధులను, ఈ కార్యం జరగదేమో, ఈ అద్భుతం జరగదేమో, ఈ మేలు జరగదేమో అని దుఃఖంతో, వ్యాధులతో, బలహీనమైన పరిస్థితుల మధ్య భయాందోళనతో ఉన్నటువంటి వారి వ్యాధులను తొలగించి, వారి అనారోగ్యాలను తొలగించి, వారిని స్వస్థపరిచి ప్రభు ఆరోగ్యం క్షేమం ఇచ్చి వారి జీవితంలో ఘనమైన కార్యాలు మీరు జరిగించి నాయన వారు ఉద్యోగం పొందుకోవడానికి ప్రభువా, ఉద్యోగం రాదని వేదంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి పట్ల కార్యాలు జరిగించి మేము తెచ్చుకుని ప్రార్థనకు ఇచ్చిన వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.